అందరికీ ముందుగాల నమస్తే, నేను మీ పద్మ. ఇక మన వార్తలు చూసేటోళ్ళు అయితే అందరు మంచిగానే ఉన్నారు కదా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జోర్దార్ ముచ్చట్లు షురూ చేద్దాం. ప్రతి సండే హైదరాబాద్లో సురుగానుంది ఫన్. ఇక సండే ఫన్ డే అవుతుంది అంటున్న జనాలు. ఇక గాలి బోటర్ కింద నీళ్ళు ఆగమాగమైపోయారు జనాలు. ఇక బతుకమ్మ సంబరంలో మునిగిపోయిన ఓకిలో ఆగమాగం చేసిండట ఈ పిల్లగాడు. ఇక ఈ నెల 13 బుధవారం బతుకమ్మ ధూమ్ దుమారం. ఇక కోలాటాటలతో డఫ్ల మూతలో ధూమ్ ధామ్. మన హైదరాబాద్ అంటేనే ఎంతో మందికి ఏదో తెలియని ఆనందం గదుల్లా. గసొంటిది ట్యాంక్ బండ్ మీద ఎప్పుడు ఏర్పాటు చేసే సండే ఫండే ప్రోగ్రామ్ని సర్కారోళ్ళు హైదరాబాద్లో పలు చోట్ల పెట్టబోతున్నారట. ఇక చూడురి, ఆదివారం వస్తే అంతా సరదాగానే ఇక హైదరాబాద్ వాళ్ళకి. చూడురి, బెంగళూరులో ఓ ఎయిర్పోర్ట్లకి వాన నీళ్ళు వచ్చి చేరుతుండడంతో పయనం చేసే జనాలకు మస్తు తక్లీఫ్ అవుతుందిలా. అక్కడ పనిచేసే సార్లు ఎటువంటి ఇబ్బందులు పడకుండా నీళ్ళల్లా ఇరుక్కుపోయిన వాళ్ళను ట్రాక్టర్లతోని బయటకు తీసుకొచ్చిరు. ఇక గాముచ్చట ఏందో ఆడుచుకుందాం పరి. ಏರ್ಪೋರ್ಟ್ ಗೆ ಕಸ್ಟಮರ್ ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ಮೇಲೆ ಕಳಿಸ್ತಾವ್ರೆ. ಏರ್ಪೋರ್ಟ್ ಗೆ ಕಸ್ಟಮರ್ ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ಮೇಲೆ ಕಳಿಸ್ತಾವ್ರೆ. ಹಸುಗುರ ಕಸ್ಟಮರ್ ಹಸುಗುರ ಏರ್ಪೋರ್ಟ್ ಏರ್ಪೋರ್ಟ್ ಕಸ್ಟಮರ್ ಹೋಗಾರ ಬರ್ರಿ. ಕಸ್ಟಮರ್ ಕಸ್ಟಮರ್ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ನೋಡಿ ನಮ್ಮ ಏರ್ಪೋರ್ಟು ಹೆಂಗಿದೆ ಅಂತ ನೋಡಿ. ETS ಬತ್ತವನೆ. ಈ ಥರ ಕಷ್ಟ ಬೀಳ್ಬೇಡಿ ದಯವಿಟ್ಟು, ಈ ಥರ ಎಲ್ಲ ಓಡಿಸ್ಬೇಡಿ. ನೋಡಿ ಲೈವಲ್ಲಿ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಮ್ಮ ಬ್ರಾಡ್ಕಾಸ್ಟ್ನ ಇದ್ರ ಗಾಡಿಯಲ್ಲಿ ಲೆಫ್ಟಲ್ಲಿ ಹಾಕೊಂಡು ನಿಂತಿದ್ದೀವಿ. ನರ್ಕ ಆಗೈತೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲಿ ಗೊತ್ತಾ, ನೀವು ಲೆಫ್ಟ್ ತಗ ಬರ್ತೀರಲ್ಲ ಬ್ಯಾರಿಕೇಟು, ಅಲ್ಲೇನೆ ಮಯೂರ ಬಿಟ್ಟು ಮುಂದಕ್ಕೇನೆ ಇರೋದು. ಈ ಥರ ಏರ್ಪೋರ್ಟ್ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಮತ್ತು ಆ ಕಡೆಯಿಂದ ಬರಬೇಕಾದ್ರೆ ದಯವಿಟ್ಟು ಯಾರೂ ಬರಬೇಡಿ. ಕಸ್ಟಮರ್ ಪಿಕಪ್ ಮಾಡಿಲ್ಲ ಅಂತ ಇಲ್ಲಿ ನೋಡಿ, ಇಲ್ಲಿ ನೋಡಿ, ಹೋಯ್ತು ಆಫ್ ಆಯ್ತು ಗಾಡಿ. ಅಯ್ಯಯ್ಯೋ ಅಯ್ಯಯ್ಯೋ, ನೋಡಿ ಈ ಥರ ಬಾಳು ಬೇಡ ನಮಗೆ. ಹುಷಾರಾಗಿರಿ. ಅಲ್ಲಿ ನೋಡಿ, ಇಲ್ಲಿ ನೋಡಿ. ಯಾರಪ್ಪ ಟೈಗರ್ ಅದು ಹೋಗ್ತಾ ಇರೋದು? ಬರ್ಲೇ ಬರ್ಲೇ ಬರ್ಲೇ. भाई हाँ, कस्टमर लैंड होकर है तो आराम से खा ले पी ले को, वहाँ रहो करना।
बाहर को पानी में नको तीरो करना कस्टमर को देखो मंदिर ऐसा है यहाँ नवा रोड जाने का नया रोड आने का पानी देख लो खाली हाँ देख लिया बा कम होगा पानी ಕಡಿಮೆ ಆಗಿದೆ ಎಲ್ಲ ಹೋಗಿದೆ ಕಡಿಮೆ ಆಗಿದೆ ಪಾನಿ ನೀರು ಕಡಿಮೆ ಆಗಿದೆ ಹೋಗಿ ಹೊರಗಡೆ चलेगा चलेगा ತೊಳ್ಳು हाँ ಬೇಜಾನ್ ಗಾಡಿಗಳು ಹೋಯ್ತು ಈ ಕಡೆ ಕಮ್ಮಿ ಆಗಿದೆ ನೀರು ಇವಾಗ ಬಸ್ಸಾರಿ ಹಾ ಹೋಯ್ತು ಏನಾದ್ರೂ ಮಾಡು ನೀನು ಎತ್ತದೇ ಕಾಲು ಎಕ್ಸಿಲೇಟರ್ ಮೇಲಿಂದ ಮೇಲೆ ಅದು ಏನಾಗತ್ತೆ ಗಾಡಿ ಪ್ರೆಷರ್ ಕಮ್ಮಿ ಆಗಿದೆ ನಮಗೆ ಭಯ ಆಗಿ ಎತ್ತು ಬಿಡ್ತೀವಿ కాళ్ళు ఇక ఈ పోరన్ని మన ఇంటి దగ్గర ఉన్న బోడుపల్ల బతుకమ్మ పండుగ అవుతుంది జరగాడికి పోయి వాళ్ళని అడుచుకోపోరా అని చెప్పిన మరి ఈ వకీలు ఏడబోయిండో ఏమో ఓ కెమెరామ్యాన్ అన్న ఒక్కసారి మా వకీల్ని చూపెట్టు శ్రీమతి శ్రీ కొత్త లక్ష్మి అవు లక్ష్మక్క నాకు తెలుసు బోర్డు ఫర్ డిప్యూటీ మేయర్ అవు నాకు ఎరికే ఎక్కడ దిక్కున్నది అక్క ఓ అక్క వచ్చిన అరే మా వకీలు బోడుపల్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మక్క రవిగౌడ్ సార్ కాడికే పోయిండు కదా మీరే పట్టుకుంటారు పోలాలు అక్క రవిగౌడ్ అనేది డిప్యూటీ సీఎం బోడుపల్ అన్నా నమస్తే అన్న గుర్తున్నానా అది మర్చినట్టున్నావు సండ్రోలే కనపడక మా అక్కేది ఇక మా ఓన్ చేతులకి మైక్ పోతే ఇక అవుతాడా ఇక ఏం మాట్లాడతారో మీరే వినోరే ఓ అమ్మ సిల్కు పక్క చీర కట్టుకొని ఏడున్నావు నువ్వైతే మంచిగా సంబరంగా పట్టు చీర కట్టుకున్నా నాకు చూడు లాగేసింది అందరు చూసిన అవుతుడు నన్నే ఒక్క రోజన్నా పాయింట్ వేసుకుందామంటే నన్ను వేసుకొని అనేది అన్న మీరు కూడా కోలారు పట్టుకున్నారా మీరు ఆడిపిస్తారా ఆడిపిస్తారా అన్న నాకు కూడా నేర్పిరు అన్న నేను కూడా వస్తా సరేనా ఓకే ఎక్కడ దిక్కుపోయినా నువ్వు లస్మక్కేది అక్క మంచుకున్నావు అక్క మీకు ఇవాళ బతుకమ్మ పండుగ జరుపుకుంటుంది కదా ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా ఇవాళ ఎన్నో రోజు బతుకమ్మ అన్న మైక్ సఫ్ట్ వస్తుంది మళ్ళీ ఇవాళ అటుకుల బతుకమ్మ అంటారు కదా ఎందుకు అంటారు అట్లా అంటే 5వ రోజు అటుకులు నైవేద్యంగా పెడతాం అందుకని అటుకులు నైవేద్యంగా పెడతారా ఫేటాఫ్ నాకు ఇన్ని పెట్టక్క తినుకుంటా పోతా సరేనా నేను కూడా బతుకమ్మ అన్న డీజే సఫలు పెట్టానా మంచిగా చూడు ఇవాళ ఊఫాలే అక్క టీవీలో కనపడతాం ఇవాళ మనం మళ్ళీ కనపడతామా మళ్ళీ లక్ష్మక్కును గౌడన్న కూడా కనపడాలి రవన్న గిట్లా అన్న నువ్వు కూడా రాన్న ఇవాళ ఆడోళ్ళు మొగలని ఏం లేదు అందరం ఆడొచ్చు బతుకమ్మ పండుగ దాన్ని ఆడదాం వస్తారు అన్న వస్తారు నిమ్మలంగా మనం అవు మా వకీల్ చెప్పింది నిజమే కాదుల్లా మన తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగ మగ ఆడ అని తేడా లేకుండా అందరూ ఆడుకోవచ్చు అరే గడ చూడు గా ఇద్దరు అన్నలు ఎంత ముద్దుగా డాన్స్ చేపిస్తున్నారు ఓహో మా వకీలు కూడా మంచిగానే డాన్స్ చేస్తున్నాడు కదా కోళ్ళలు పట్టుకొని ఈ మట్టి మనుషులంతా కలిసి తోపుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ ఊరు వడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ తొంగి చూడరా మా పల్లెలని సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆటపాటకు దీపమెత్తరా ఈ మట్టి మనుషులంతా కలిసి తోపుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసి అబ్బా వకీలు ఎంత ముద్దుగా వేస్తున్నావు రా చిందులు ఏయ్ తమ్మి మంచి ఆడు బతుకమ్మ
అరే మళ్ళా మా వాడు లక్ష్మక్క కాడ తేలిండు కదా. అగో మన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సార్ కోడలు ప్రీతి మేడం వచ్చింది కదా. గీ పోరడు ఆర్చుకుంటాడో లేదో మరి. థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ మేడం థ్యాంక్ యూ. మీరు కూడా బతుకమ్మ ఆడితే చూడాలని ఉంది. సో మీరు కూడా మా కోసం ఒక 4 ఆటలు రౌండ్ వేస్తారని చూస్తున్నాను. సో ప్లీజ్ మేడం. సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా ఈ మట్టి మనుషులంతా కలిసి తోపుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ ఊరు వడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలని సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా ఈ మట్టి మనుషులంతా కలిసి తోపుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ ఊరు వడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలని. నుంచి గిడికి ఎందుకు వచ్చారు? బోడుపల్ అంటే నాకు ఇష్టం. బోడుపల్ అంటే ఇష్టమా? అందుకే ఇక నేను ఆగంలో లాగేసుకొని వచ్చిన. మేడం ఇప్పుడు ఇట్లా ఇంతగానో సంబరంగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండ్ అది నవరాత్రిలో ఇంకా జోష్ ఎక్కువ ఉంటుంది. అవుతమ్మి, మేడం ఎంత బిజీగా ఉన్నా వచ్చిందంటే మేడంకి మన బతుకమ్మ పండుగ అంటే ఎంత ఇష్టమో చూడు. మళ్ళా అందులో మా ఆడోళ్ళ పండుగ అంటే మస్తు ఇష్టం మాకు. మేడం నేను వచ్చినప్పుడు చూస్తున్నా మస్తు చేస్తున్నారు మేడం. మీరు కోలాలు పట్టుకొని హిందీ పాట తెలుగు పాట 3 పాటలు కలిపి కొడుతున్నారు. ఇంగ్లీష్ కూడానా? మంచిగా పాడతారు మేడం. అయితే మంచిగా డ్యాన్స్ చేస్తారు కదా మేడం. మళ్ళీ ఇప్పుడు మీరు ఇంకా కోలాలు పాడతారా, బతుకమ్మ పాటలు కూడా పాడతారా? అన్ని పాటలు పాడతారా? ఇప్పుడు డ్యాన్స్ చేద్దామా? అవు మేడం మంచిగా చెప్పింది గమ్మత్తుగా. మేడం మీరు కూడా మేడంతో డ్యాన్స్ చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? అందరు అక్క ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను గాజాఫర్చాన్ అవుతున్నా, గంట దూరం నుంచి ఫిలంగానే వచ్చాను. మంచిగా బతుకమ్మ పండుగ అంటే అందరు చేసుకుంటాం కదా, అందరం వచ్చినాం. అవు సంతోషంగా. అక్క చెమటలు పట్టినట్టు చిన్నగా ఆడుకోరి, నేను కూడా మీతో ఆడతాక బతుకమ్మ. అబ్బా థ్యాంక్స్ కాక. మా అక్క ఎక్కడ పోయింది? నేనే కదా ఇక్కడ సెలబ్రిటీ, నేను కాదు మీరే. రండి. ఆహా ఓకేలో. ఇక మన ప్రీతి మేడం నోటెంబటి నిన్ను సెలబ్రిటీ అన్నదంటే ఇక నీ పంట వండినట్టే పోతామ్మి. అరే మావాడు ప్రీతి మేడం వెంబటి మంచిగానే వేస్తుండే కదా డాన్సు. ఆయనతో లాగు చూస్తే నాకు లగ్గం కూడా కాదు. ఇప్పుడు వీళ్ళు ఏడికెళ్ళి నుంచి వచ్చినా వాళ్ళని అడుగుదాం. అన్న కెమెరామెన్ నా గిడిదిక్కు చూపెట్టు, లాగు మాత్రం కనపడొద్దు చెప్తున్నా. మళ్ళీ ఆయనతో లాగు కనపడితే మళ్ళీ నాకు లగ్గం కూడా కాదు. మా అక్క పెళ్ళే చేయదు నాకు. అక్క మీరు అక్క వద్దులే, మీరు ఏడికెళ్ళి వచ్చినా? సాయి బాలాజీ నవ్వుతుంది మంచిగా. వద్దులే అక్క నువ్వు. నిన్నేమన్నాడు? అక్కనే ఉంటావు. అక్క నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు? కాకతీయ కాలనీ సాయి బాలాజీ. ఇంకా కొద్దిసేపు అయితే అడ్రస్ కూడా చెప్పేటట్టున్నది.
అగో గా పోరాడు చూడిగా గా ఆడి పోరగాళ్ళు వచ్చిందంటే ఇక ఆగుతారు. ఒరే వాళ్ళని ఏం అనకరా, ఆయనతో కొట్టినా కొడతారు. వకీలు నేను మెచ్చుకున్నది పో మేడం. ఇక మా ఓన్కి ఫుల్ సంబరమే ఇయ్యాల. చాలా మంచిగా అనిపించింది అండ్ అందరూ వెరీ గుడ్. యువర్ అప్కమింగ్ ఆర్టిస్ట్ అండి మీరు. జోక్స్ అపార్ట్ బట్ యువర్ ఎక్సలెంట్. యూ కెన్ గో అట్ అ డిఫరెంట్ లెవెల్. మీరు అందరూ ఒక్కదే ఉండి సూపర్. పెద్దమ్మ మంచిగా అనిపించిందా? మంచిగానే అవుతుంది. సరే అక్క, మరి చీకటి పడుతుంది, మళ్ళీ మా అక్క తిడుతుంది. చూడు ఏసీలో కూర్చొని ఎట్లా మాట్లాడుతుందో. రామ్మా బయటకు వచ్చి గీ బతుకమ్మ ఇంట్లో కూర్చొని బట్టలు విండుడు కాదు, అర్థమవుతుందా? మళ్ళీ ఏమన్నట్టు నాతోటే విండుతుంది బట్టలు అంటే మీతో చెప్తున్నా, మళ్ళీ మీరు ఎవరితో చెప్పకూడదు. ఆయనతో నాకు లగ్గం చేయరు. చీ ఇక వీనికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఇంట్లో ముచ్చట్లు చెప్పకురా అంటే మళ్ళీ అదే తో పట్టుకొని పోతాడు కదా. సాయనా, ఓ సాయనా, డాన్స్ కానా చూసినావా? యాది మర్చింది అనుకున్నట్టున్నాడు పాపం. అన్న కొరియోగ్రాఫర్ కదా నువ్వు? డ్యాన్స్ కన్నా మంచిగా డ్యాన్స్ నేర్పించినావు. నేను కూడా రేపు నుంచి డ్యాన్స్ క్లాస్ పెట్టుకుంటా. అప్పుడు మంచిగా లగ్గం చేసుకొని పిల్ల కూడా దొరుకుతుంది. మంచిగా చాలా మంది వస్తారు కదా. మీరు కూడా మంచిగా చేసిరు అక్క, డ్యాన్స్కు సపోర్ట్ చేసిరు మీరు కూడా. సరే అక్క, ఇగో ఇప్పుడు అయితే నేను బోడుపల్ల మన ఇగో శ్రీమతి శ్రీ కొత్త లక్ష్మక్కును మన రవి గౌడ్ అన్న పండుగకు వచ్చిన మంచిగా ధూమ్ధామ్ జరిపిన. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకు మస్తు సపోర్టింగ్ చేశారు. ఇక నేను వెళ్ళిపోతున్నా. సరేనా? నువ్వు కూడా ఆలపోతే వాళ్ళ ఇంటికి రామాలా? అవు మా వకీల్కి సపోర్ట్ చేసిన వాళ్ళకు పేరున ధన్యవాదాలు. తమ్మి పండుగ అయితే మంచిగానే చేసినావు కానీ యాళ్ళ పొద్దుగాల ఇంటికి రా తమ్మి, మళ్ళా చీకటి పడితే ఆగమాగం అవుతావు. అక్క దా వెళ్ళిపోదాం దా, సరేనా? అక్క నాకు ఆటో సార్జరీ మన పైసలు అడుగుతావా? నేను అడిగి పట్టుకోపోతున్నా. ఏమి వచ్చేటప్పుడు అడుగు తీయనే లేదు పైసలు, ఫీజునాడిది. అటు ఒక్క సైకిల్ ఇచ్చి తొందర పోరా అంటది మళ్ళీ కొలువుకు. అన్న నన్ను కూడా సెల్ఫిస్ట్ ఫోటో దిగు. సరే అక్క ఉండు, నీ ఊరికే నీ సికెట్ కర్మకం చూసి బోరు పడుతుంది. ఇక బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ ఆడపడుచుల కళ్ళలా మనసులా ఎంతో అందం ఆనందంతో నిండిపోతాయి. అసొంటిది సద్దుల బతుకమ్మ ఎప్పుడు పెట్టుకోవాలో అయోమయంలా పడ్డరు. కానీ ప్రభుత్వం ఆ విషయం పైన ఇక మంచి సమాధానమే ఇచ్చారు. ఈ నెల 13న బుధవారం రోజున జరుపుకోవాలని పెద్దసార్లు తెలియజేసిండ్రు. సందామామ నింగి నొదిలిరా, మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా. ఈ మట్టి మనుషులంతా కలిసి తోబుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ. నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ. ఊరు వడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా. సందామామ 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 తొంగి చూడరా. ఇగో ఇవ్వులా ఇయాల్టి బతుకమ్మ ముచ్చట్లు. ఇక మళ్ళా రేపటి బతుకమ్మ ముచ్చట్ల మళ్ళా కలుద్దాం. అంతవరకు నమస్తే.